పెంతెకొస్తు పండగ అయిపోయింది. పండగ అయిపోయిన తర్వాత ఏం చేయాలి వీళ్ళందరూ కూడానే? మరలా తిరిగి వారి వారి దేశాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఎలాగే వచ్చేటప్పుడు యూదులుగా వచ్చారు, కానీ మరలా తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళారంటే యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు శిష్యులుగా క్రైస్తవులుగా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినటువంటి దేశాల్లో ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడు వాడు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు క్రైస్తవుడిగా వెళ్ళి యేసుక్రీస్తు శిష్యుడిగా వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త ఎక్కడికి వెళ్ళింది? ఐగుప్తుకు వెళ్ళింది. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త ఎక్కడికి వెళ్ళింది? మెసొపొతామియా నుంచి వచ్చారు. యేసుక్రీస్తు సువార్త మెసొపొతామియాకి వెళ్ళింది. ఒకే ఒక్క ఆలోచనతో, దేవుని ప్రణాళికతో ఒక్కసారిగా కొన్ని పదుల సంఖ్య దేశాల్లోనికి సువార్త వన్ టైంలో స్ప్రెడ్ అయిపోయింది అంతే. ఇది పరిశుద్ధాత్మ దేవుడి ప్రణాళిక. దేవుని సేవ విషయంలో దేవుడు ఎలాంటి ప్లానింగ్ చేశాడో చూడండి, ఎలాంటి ప్రణాళిక ఉందో చూడండి. ఒక్కసారిగా సువార్త అనేటువంటిది క్రైస్తవులను ఏం చేశాడనంటే ఈ వేల మందిని వారి వారి దేశాల్లో వారి వారి ప్రాంతాల్లో తిరిగి వెళ్ళిపోయే లోపల యేసు ప్రభు ఎవరో తెలుసుకుని రక్షణ పొంది క్రైస్తవులుగా మారి శిష్యులుగా మారి వీరు వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా క్రైస్తవం ఏమైందంటే యెరూషలేములో ప్రారంభమైనటువంటి క్రైస్తవ్యం పెంతెకొస్తు పండగ దినం నెక్స్ట్ కొన్ని ఫ్యూ డేస్లోనే ఏమైందనంటే క్రైస్తవ్యం కొన్ని దేశాలకి వ్యాప్తి చెందింది. ఇది పరిశుద్ధాత్మ దేవుడి ప్రణాళిక. ఇది దేశాంతరం యొక్క స్వార్థ ప్రణాళిక. ఇది దేశాలు దాటించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వార్థ ప్రణాళిక.